హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్టీ గురు. ఈరోజు వీడియోలో మనం హానర్ 9 లైట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి బాక్స్ మీద హానర్ 9 లైట్ అని రాసింది. సో బ్యాక్ సైడ్ మనకి ప్రైస్ రాశారు. సో దీంట్లో మనకి ప్రైస్ వచ్చేసి 14,000 రాశారు, కానీ ఇది నాకు ఫ్లిప్కార్ట్లో 11,000కి లభిస్తుంది. సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కొన్ని స్పెక్స్ రాశారు. ఇది మనకి 4 కెమెరాతో లభిస్తుంది. అలాగే ఫుల్ విజన్ డిస్ప్లే అని రాశారు. 2.5D క్రౌడ్ గ్లాస్ అని రాశారు. కింద మనకి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీ అని రాశారు. సో కింద మనకి ఫింగర్ ప్రింట్ అని రాశారు. అలాగే 3000 mAh బ్యాటరీ అని రాశారు. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ మనకు మొబైలే ఉంది. సో మొబైల్ని తీసి ఒకసారి పక్కన పెడదాం. సో అలాగే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ పిన్ ఒకటి ఇచ్చారు. సో కింద మనకి పేపర్ వర్క్ ఉంది. సో అలాగే దీంట్లో మనకి ఒక పౌచ్ కూడా లభిస్తుంది. సో కవర్లో పెట్టించారు. సో ఇది మనకి ప్లాస్టిక్ పౌచ్. సో ఇది మీకు మొబైల్కి బాగానే ఉంటుంది. సో అలాగే మనకి మైక్రో యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇది మనకి టైప్ సి అయితే కాదు, మామూలుదే. అలాగే ఛార్జర్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు. సో ఇదైతే మనకి 5V 2A ఛార్జర్. ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ కాదు, సో నార్మల్ ఛార్జర్ ఇది. సో దీంట్లో మనకి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మొబైల్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో మొబైల్ చూసుకుంటే మీరు లైట్ వెయిట్గా ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి గ్లాసు చాలా నీట్గా కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు, కెమెరా కూడా కనిపిస్తుంది నాది. సో అలాగే కింద మనం ఒకసారి మొబైల్ ఏ విధంగా ఉంది చూద్దాం. కింద మనకి హానర్ బ్రాండింగ్ లోగో కనిపిస్తుంది. పైన మనకి 2 కెమెరాలు, పక్కన స్పీకర్ ఉంది. సో మనకి ఇటు పక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, సో పవర్ బటన్ ఉంది. సో ఇటు సైడ్ అయితే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. సో ఇందులో మనకి హైబ్రిడ్ స్టార్ట్ లభిస్తుంది. సో కింద మనకి స్పీకర్ ఉంది, మైక్ ఉంది. సో ఫోన్ అయితే లైట్ వెయిట్గా నీట్గా చూడటానికి కూడా చాలా బాగుంది. ఒకసారి మొబైల్ ఆన్ చేద్దాం. సో మొబైల్ ఆన్ చేస్తాను. ఇక్కడ మనకి హానర్ అని కనిపిస్తుంది. కింద మనకి ప్రౌడ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. సో మొబైల్ అయితే ఆన్ అవుతుంది. సో మనం సెటప్ చేద్దాం. సో మొబైల్ ఆన్ అయింది. ఇక్కడ మనకి లాంగ్వేజ్ అడుగుతుంది. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టి నేను నెక్స్ట్ నొక్కుతాను. సో సిమ్ ఇన్స్టాల్ చేయమంటుంది. మన సిమ్ తర్వాత పెడదాం. సో సెటప్ చేస్తాను. నేను సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో సెటప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మెనూ ఓపెన్ అవుతుంది. సో మెనూ ఓపెన్ అయింది. సో ఇందులో మనకి బ్లోట్వేర్ అయితే కొంచెం ఉంది. సో ఫేస్బుక్ యాప్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ ఇవన్నీ. సో అలాగే కొన్ని మనకి గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసి ఉన్నాయి. సో ఒకసారి మన సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఏ వర్షన్తో రన్ అవుతుందో మొబైల్ చూద్దాం. సో ఇక్కడ మన ఫోన్ అబౌట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి 8.0 ఓరియోతో రన్ అవుతుంది. అలాగే మనకి ఇది EMUI కస్టమ్ రామ్ 8.0తోనే రన్ అవుతుంది. సో ఇది మనకి సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి డిసెంబర్లో ఉంది. సో ఇది మనకి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీ. ఒకసారి మనం మెమరీ ఎంత వస్తుందో చూద్దాం. సో మనకి 32GBలో మనకి 22.90GB ఫ్రీ అయితే లభిస్తుంది. ఒకసారి మనం ర్యామ్ కూడా చూద్దాం. సో ఇందులో మనకి 3GB ర్యామ్లో 1.40GB ర్యామ్ అయితే ఫ్రీ లభిస్తుంది. నేను ఇంకా ఏ మెయిల్ ఐడి కూడా ఏం సిగ్నప్ చేయలేదు. ఇందులో మనకి గూగుల్కి సంబంధించిన అప్లికేషన్లు ఉన్నాయి. అలాగే సో చూద్దాం.
సో ఇప్పుడు మనం ఒకసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ చెక్ చేద్దాం ఎలా పనిచేస్తుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏలు పెట్టగానే మనకు అన్లాక్ అయితే అవుతుంది. సో ఆనర్ ఫోన్స్లో చాలా ఫాస్ట్ ఉంటాయి ఫింగర్ ప్రింట్లు అనేవి. సో చూడొచ్చు మీరు. సో చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు మనం కెమెరా చెక్ చేద్దాం. సో ఇది మనకి బ్యాక్ సైడ్ డూల్ కెమెరా, అలాగే ఫ్రంట్ కూడా డూల్ కెమెరా వస్తుంది. మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో శాంపిల్స్ మీరు చూడండి. సో నాకు కెమెరా అయితే చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ కెమెరా అయితే చాలా నీట్గా వస్తున్నాయి ఫొటోస్ కూడా. సో కెమెరాలో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. నేను వీటి గురించి ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఒకసారి మనం స్కిన్ క్వాలిటీ కోసం ఒక వీడియోని ప్లే చేద్దాం. సో నేను నా ఛానల్లో ఒక వీడియోని ప్లే చేస్తాను. Highest quality video calling app. That body's a blessing, girl. I ain't trying to pressure her. No. She messed with the సో మీరు temperature. చూడొచ్చు, వీడియో క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ మనకి ఫుల్ డిస్ప్లే రానప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది. సో ఆప్షన్ క్లిక్ చేయగా మనకి ఫుల్ డిస్ప్లే అయితే వస్తుంది. సో క్వాలిటీ అయితే చాలా నీట్గా ఉంది వీడియో క్వాలిటీ. సో ఒకసారి మనం సౌండ్ కూడా ఎలా వస్తుందో ఒక సాంగ్ ఒకటి ప్లే చేసి చూద్దాం. సో చూడొచ్చు మీరు, నీట్గా ఉంది. మన సాంగ్ ఒకటి ప్లే చేసి చూద్దాం. సో సౌండ్ కూడా చాలా మనకి హై అయితే ఉంది. సో మనకి వాల్యూమ్ సరిపోతుంది. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.